Hi students, today we will learn the differences between Bluetooth and Wi-Fi. ఈరోజు మనము బ్లూటూత్ మరియు వైఫైల మధ్య తేడాను సులభంగా తెలుసుకుందాము. బ్లూటూత్ మరియు వైఫై రెండు కూడా వైర్లు లేకుండా పనిచేసే టెక్నాలజీలు. కానీ వాటి యొక్క ఉపయోగాలు వేరువేరుగా ఉంటాయి. బ్లూటూత్ అనేది దగ్గరలో ఉన్న రెండు డివైజెస్ని కలపడానికి ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్కి మొబైల్కి ఇయర్ బడ్స్ లేదా కీబోర్డు లేదా మౌస్ కనెక్ట్ చేయడానికి బ్లూటూత్ను ఉపయోగిస్తాము. ఇది సాధారణంగా తక్కువ దూరంలో ఉన్న వాటికి పనిచేస్తుంది మరియు ఇది పవర్ను కూడా చాలా తక్కువగా ఉపయోగించుకుంటుంది. బ్లూటూత్ యొక్క ఉపయోగాలు ఇవి. ఇప్పుడు వైఫై గురించి కూడా తెలుసుకుందాము. వైఫై అనేది ప్రధానంగా ఇంటర్నెట్ని మొబైల్ కోసము, ల్యాప్టాప్ కోసము, స్మార్ట్ టీవీ వంటి అనేక పరికరాలకు అందించడానికి వైఫైను వాడతాము. ఇది ఎక్కువ దూరంలో ఉన్న వస్తువులకు కూడా సిగ్నల్ను పంపగలదు. బ్లూటూత్ కంటే ఎక్కువ దూరంలో సిగ్నల్స్ను పంపించగలదు. వైఫై యొక్క వేగం కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది బ్లూటూత్ కంటే. అది తెలుసుకోండి తేడా. వైఫై ద్వారా యూట్యూబ్ వీడియోలు చూడవచ్చు, వీడియో కాల్స్ చేయవచ్చు, పెద్ద పెద్ద ఫైల్స్ని డౌన్లోడ్ చేయడం వంటి పనులకు వైఫైకి డెడ్ ఈజీ. ఒక సులభమైన ఎగ్జాంపుల్ చూద్దాము. బ్లూటూత్ అంటే ఒక వ్యక్తి మరొక వ్యక్తితో దగ్గరగా ఉన్నప్పుడు మాట్లాడుకోవడం లాంటిది. వైఫై అంటే ఒకే రౌటర్ నుంచి ఇంట్లో ఉన్న అందరికీ ఇంటర్నెట్ అందించడం లాంటిది. కాబట్టి డిఫరెన్సెస్ ఒకసారి చెప్తాను వినండి. బ్లూటూత్ పరికరాలని అనగా డివైజెస్ని కలపడానికి ఉపయోగిస్తారు. వైఫై అనేది ఇంటర్నెట్ను పంచడానికి ఉపయోగిస్తారు. బ్లూటూత్ అనేది తక్కువ దూరంలో ఉన్న తక్కువ పవర్ కోసం ఉపయోగపడుతుంది. వైఫై అనేది ఎక్కువ వేగంతో ఎక్కువ దూరము మరియు అనేక పరికరాల కోసం ఉపయోగపడుతుంది. అది డిఫరెన్సెస్. బాయ్.